హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. సో ఇది ఎందుకు చెప్పానో లాస్ట్ వరకు స్కిప్ చేయొద్దు. అలాగే కుడి చేతి వేలుతో అలా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూ చేయండి. సో ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. అది కలర్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలన్నమాట. అల్లం పేస్ట్ బాగా కలుపుకున్న తర్వాత 3 కాయలు టమాటాలు కోసి పెట్టుకోవాలన్నమాట. పెద్ద కాయలు అయితే ఒక 2 కోసి అందులో వేసుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి, మగ్గాలన్నమాట. టమాటాలు కూడా బాగా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ ఆ తర్వాత మగ్గ పెట్టుకోవాలి. మగ్గ పెట్టుకున్న తర్వాత అందులోకి పసుపు కొద్దిగా, అలాగే కారం మీకు చూసుకొని వేసుకోండి, మళ్ళీ సరిపోతే వేసుకోవచ్చు. సో కారం ఎక్కువ తినే వాళ్ళైతే సరిపోతుంది, లేదు అంటే చూసుకొని వేసుకోండి కారం అయితే. సో తర్వాత దాంట్లోకి ఉప్పు వేసుకున్న తర్వాత చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని రసం పోసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇది మసాలా అనమాట. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, జీలకర్ర, మెంతులు, లవంగాలు అనమాట. ఈ మసాలా చేసి పెట్టుకున్నాం అనమాట. ఇదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఇదైతే స్కిప్ చేయొద్దు. సో అవి వేయించుకొని ఆ తర్వాత మిక్సీ పట్టిందనమాట పొడి. సో అది వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది ఉడుకుతుందన్నమాట. బాగా దగ్గరకు వస్తుంది. బాగా ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని తర్వాత చూస్తే చూడండి ఎలా మసాలా ఆగుతున్నాయో మసాలా అంతా. ఇప్పుడైతే టేస్టింగ్ టైం అనమాట. సో ఉప్పు కారం అది సరిపోయిందా లేదా చూస్తున్నాం అనమాట. ఒకవేళ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అని చెప్పేసి సో చూసామన్నమాట. కొంచెం కారం కొంచెం ఉప్పు పడుతుంది అనమాట. సో అది చూసుకొని వేసుకోండి మీరు. 1.5 స్పూను కారము, 1.5 స్పూను ఉప్పు అయితే పట్టిందనమాట. సో ఎందుకంటే తర్వాత ముక్కలు కూడా వేయాలి కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఉప్పు కారం 1.5 స్పూన్ వేసామన్నమాట. సో వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అదైతే కొంచెం బాగా మరగాలన్నమాట. సో మరిగితేనే బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత ఒకసారి కలుపుకోవాలి. సో అది దగ్గరకు వచ్చిన తర్వాత రెడీ చేసుకున్న చేప ముక్కలు అయితే ఏవైతే ఉన్నాయో 2.5 కేజీ అనమాట. ఇవి కర్రీకి 1/2 కేజీ అయితే ఫ్రై చేసామన్నమాట. ఆ వీడియో అయితే పెట్టేసాము. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి, లింక్ కూడా దీని కింద వేస్తాను, చూసేయండి. అలాగే చేప ముక్కలు వేసుకోవాలన్నమాట. సో వేసుకున్న తర్వాత గరిటె మాత్రం పెట్టొద్దు, ఎందుకంటే చిదిరిపోతాయి అన్నమాట. సో ఎవరైనా కొత్తగా అంటే రాని వాళ్ళైతే నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. సో ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అలా మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. సో ముక్కలు అయితే పులుసు బాగా పట్టాలి కాబట్టి అలాగా 5 to 10 మినిట్స్ అలా పెట్టాలన్నమాట. సో అలా పెట్టిన తర్వాత ఈలోపు కొత్తిమీర అయితే గార్నిష్ కోసం అయితే కోసి పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకొకసారి మూత తీసేసి ఒకసారి బాగా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకుంటే అది దగ్గరకు వస్తుంది. చూసారా ఎంత చిక్కగా చాలా బాగుందో. సో ఆ తర్వాత ఫైనల్గా అయితే గార్నిష్ చేసుకుంటే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలాగ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే మా ఫ్రెండ్ అయితే అడిగిందనమాట, అందుకోసం పెట్టాను. సో చూసేయండి, నేర్చుకోండి.